రాగా దళిత అమ్మాయి, చిన్న 17 ఏళ్ళ అమ్మాయిని ఇక్కడ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తున్న అమ్మాయిని మాటలు చెప్పి ఆమెను తీసుకెళ్లారు. మీరు అడవిలోకి తీసుకెళ్లారు. అన్నలతో పనిచేసింది, చాలా బాగా పనిచేసింది. మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల సెంట్రల్ కమిటీ వాళ్ళకు కూడా సేవలు చేసింది. ఆమె వైద్య సేవలు అందించింది. ఆమె గుడ్ బుక్స్ లో ఉన్నది. ఆమె 24-25 ఇయర్స్ వచ్చాక ఆమె ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే అక్కడ యూత్ అంతా కూడా ఇక్కడ అదొక ఆశయం కోసం వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూశాక ప్రాక్టీస్ లో చాలా తేడాలు ఉన్నాయి. అక్కడ హింస, మహిళలు, బాలికలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ చూశాక సోకాల్డ్ లీడర్స్ ఎవరిలో ఒక ఐడియల్స్ లేవు, నిజ స్వరూపాలు దగ్గర నుంచి చూస్తారు. శరీరం డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు తిరిగి రిటర్న్ కావడానికి ప్రయత్నాలలో బహుశా ఎక్కడో వీళ్ళకి డౌట్ వచ్చింది. ఆమె ఇన్ఫార్మర్ మా ఫోన్లు చేసి ఉంటుంది, వాళ్ళ తమ్ముడికి చేసిందని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు పోలీసు చేశారు అని. ఇన్ఫార్మర్ అన్నప్పుడు ఈ అమ్మాయి ఇంకొక అగ్రకుల అబ్బాయి కూడా ఉన్నారు. ఇద్దరు ఇన్ఫార్మర్ అని చెప్పి ప్రకటన చేశారు. మీరు చేసినప్పుడు అబ్బాయిని ఏం చేయలేదు, చంపలేదు. మరి ఈ అమ్మాయిని మాత్రం ఫైర్ చేసి పడేసి తీసుకొచ్చి రోడ్డు పైన వేసి వెళ్ళారు. మీరు కనుక ఆ పడ్డప్పుడు అవతారం ఏంటంటే ఆమెకు ప్యాంట్ కూడా తీసి పడేశారు. మీరు ఏం చేశారో తెలియదు.